వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. అందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమంలో మనము 24వ విభాగంలోకి ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాము. మొన్నటి వరకు 23 ఎపిసోడ్లలో మనము ఈ పుస్తకంలో ఈ దివ్యమైన మధురమైన కావ్యంలో 4 సర్గలు పూర్తి చేసుకున్నాం. శ్రీరామకృష్ణుల మీద అపూర్వమైన భక్తిభావంతో మలయాళంలో రాసినటువంటి ఈ పుస్తకం ఎంతో దివ్యమైనది, భక్తిరస సంభరితమైనది, రమణీయమైనది అని చెప్పుకుంటూ వస్తున్నాము. రాసినటువంటి ఒట్టూరి బాలభట్టు గారికి కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఇక్కడ ఈ పుస్తకంలో 10 సర్గలలో ఒక్కొక్క సర్గకి ఒక్కొక్క శీర్షికను ఉంచారు రచయిత. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పంచమ సర్గకి విశ్వప్రేమ వైరాగ్యము అన్నటువంటి శీర్షికను పెట్టారు. 4వ సర్గ శ్రీరామకృష్ణులే శరణాగతి అన్నది చెప్పుకున్నాం. ఇప్పుడు మనము విశ్వప్రేమ వైరాగ్యము పంచమ సర్గలోకి వెళుతున్నాము. 120వ శ్లోకం నుంచి ఇది మొదలవుతుంది. ఆసారవాత తుహినా తపకర్దమేషు భృత్యాభిధాం స్త్రిభువనేశ్వర మూర్తిభేదాన్ ఆలోక్య కర్మకరణేన నిపీడ్యమానాన్ హర్మే స్థితస్య వికరోతి న మానసం మే ఆలోక్య కర్మకరణేన నిపీడ్యమానాన్ హర్మే స్థితస్య వికరోతి న మానసం మే. భగవంతుని రూపాలు దరిద్ర నారాయణులైన కష్టజీవులు గాలిలో, ఎండలో, వానలో, బురదలో, చిత్తడి నేలలో శ్రమించడం చూసి కూడా అందమైన భవనపు పై అంతస్తులో నివసించే నా మనస్సు సానుభూతి పొందదు, చెలించదు అని ఈ శ్లోకానికి అర్థం. అయితే ఇక్కడ చాలా శ్లోకాలు వరుసగా వచ్చేటువంటి కొన్ని శ్లోకాల్లో దుఃఖితులు, పీడితులు, ఎంతో దీన పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి మనుషుల్లో ఉండాల్సిన కరుణ, జాలి, దయ, పరోపకార గుణం, ఇటువంటి గుణాలన్నిటి కోసం పరితపించడము, ఆ గుణాలు ఉండడం ఎంత ఆవశ్యకము అని చెప్పడము ఈ కొన్ని శ్లోకాల వరకు వరుసగా అదే భావం ఉందండి. సకల భూతాల పట్ల దయ కలిగి ఉండడం అన్నటువంటిదే ఇక్కడ చూపించేటువంటి విషయం. కాబట్టి ఈ కొన్ని శ్లోకాలని కూడా మనం వరుసగా చెప్పుకొని ఆత్మీయులారా వ్యాఖ్యానం తర్వాత చెప్పుకుందాం. దాదాపు ఒక 6-7 శ్లోకాలు ఒకే అర్థంతో ఉన్నాయి. దుఃఖే నిమజ్జ విలపత్సు పరేషు యస్య చిత్తం నితాంత కఠినం ద్రవతే న కించిత్ నైకోపి నిర్గలతి బాష్పకణశ్చ యస్య దృగ్భ్యాం స జీవతి కిమర్థమహం న జానే నైకోపి నిర్గలతి బాష్పకణశ్చ యస్య దృగ్భ్యాం స జీవతి కిమర్థమహం న జానే. దుఃఖంలో మునిగి విలపిస్తున్న వారిని చూసి ఎవరి హృదయము కొంచెమైనా కరగదో, ఎవరి కళ్ళ నుండి ఒక్క బాష్ప బిందువైనా రాలదో అట్టి కఠిన హృదయుల జీవితానికి ప్రయోజనమేమిటో తెలియదు, అంటే ప్రయోజనం ఏమీ లేదు అని అర్థం. ఇక 122వ శ్లోకం. భూతానుకంప హృది యస్య నాస్తి తిర్యగణాదప్యధికం సశోచ్యః
కారుణ్యభూమైవ చరాచరేషు భక్తేశ్చ ముక్తేశ్చ యథార్థలింగం. కారుణ్యభూమైవ చరాచరేషు భక్తేశ్చ ముక్తేశ్చ యథార్థలింగం. ఎవడి హృదయము తోటి జీవుల దుఃఖాన్ని చూసి చలించదో అట్టి వ్యక్తి జంతువుల కంటే శోచనీయుడు, జాలిపడదగినవాడు. సకల చరాచర జీవకోటి పట్ల ఉత్కంఠమైన ప్రేమయే భక్తికి ముక్తికి అర్హత అని ఆ శ్లోకానికి అర్థం. ఎస్ సర్వభూతగణమాత్మతయా న పశ్యేత్ స్నేహో న యస్య సకలేషు చరాచరేషు మూఢస్య శుష్కహృదయస్య మలీమసస్య జ్ఞానం చ భక్తిరపి తస్య కథం భవేతాం. మూఢస్య శుష్కహృదయస్య మలీమసస్య జ్ఞానం చ భక్తిరపి తస్య కథం భవేతాం. ఎవడికి సకల చరాచర జీవకోటి పట్ల ప్రేమ లేదో, ఎవడు సకల భూతాలను తనలాగానే చూడలేడో అట్టి మూఢుడు, నిస్సార హృదయుడు, అపవిత్ర చిత్తుడు భగవద్జ్ఞానాన్ని భక్తిని ఎలా పొందగలడు? పొందలేడు అని అక్కడ అర్థం. 124వ శ్లోకం. యో రంతి దేవ ఇవ దీన జనేషు సర్వేష్వాత్మేశవేవ విలపంతమవేక్ష్య తేషాం ఆర్తిం స్వయం కరుణయా ప్రతిగృహ్య భుంక్తే ముక్తశ్చ భక్తిరసికశ్చ సయేవ నాన్యః. ఆర్తిం స్వయం కరుణయా ప్రతిగృహ్య భుంక్తే ముక్తశ్చ భక్తిరసికశ్చ సయేవ నాన్యః. ఎవడు రంతిదేవుడి వలె దుఃఖిస్తున్న దీనులను చూసి పరమాత్ముడే దుఃఖిస్తున్నాడని భావించి కరుణతో వారి దుఃఖాన్ని తనదిగా భావిస్తాడో వాడే ముక్తుడు, భక్త రసికుడు తప్ప వేరేవారు కానే కాదు. 125వ శ్లోకం. సర్వోత్తమస్య భగవంస్త్వదనుగ్రహస్య నిశ్శేషభూతకరుణైవ పరం నిమిత్తం యావత్ ప్రసీదసి తయా న కదాపి తావదన్యేస్తతో వితను మాం కరుణార్ద్రచిత్తం. యావత్ ప్రసీదసి తయా న కదాపి తావదన్యేస్తతో వితను మాం కరుణార్ద్రచిత్తం. భగవాన్, సాధకుడు నీ అనుగ్రహాన్ని పొందడానికి సర్వోత్తమ అర్హత ఏమిటంటే సకల భూతాల పట్ల నిశ్శేషమైన కరుణ, భూతదయ కలిగి ఉండడం కంటే నిన్ను సంతోషపరిచే గుణమేది లేదు. కనుక నా హృదయాన్ని ఇతరుల పట్ల కరుణతో నింపివేయి. ఇదొక అద్భుతమైన భావం. ఈ అన్ని శ్లోకాలలో మనకి కనిపించే, ఇప్పుడు వరుసగా మనం చెప్పుకున్న శ్లోకాల్లో కనిపించే భావము అద్భుతమైనదండి. ఇది ఒకరోజు శిష్యులందరితో పరివేష్టించబడినటువంటి జగద్గురువులు, మహాచార్యులు, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపులు అయిన మన భగవాన్ శ్రీరామకృష్ణులు అందరికీ ఏదో చెప్తున్నారు. మన బోటి సందేహ ప్రాణి ఒక సందేహం అడుగుతారు గురువుగారిని. గురుదేవా, వైష్ణవ మత సిద్ధాంతాల యొక్క ప్రధాన తత్వం ఏమిటి? ఏమి లేదు నాయనా, భక్తుల పట్ల అపారమైనటువంటి, భగవంతుడితో సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. నామం పట్ల ఎంతో రుచి కలిగి ఉండాలి. నామం నామ్ని ఒకటే అని ఎప్పుడు చెప్తారు గురుదేవులు కదా. భగవంతుడు నామమే భగవంతుడయ్యా, ఇది చాలా ప్రధానము. అంతేకాకుండా సర్వభూతాలలో నెలకొని ఉన్నటువంటి ఆ నారాయణుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి మనము జీవులలో ఉన్నటువంటి మొత్తం సమస్త జీవులలో నిండి ఉన్నదంతా పరమాత్ముడే అనేటువంటి స్పృహతో జీవులకి సేవ చేసుకోవాలయ్యా, జీవసేవ అని చెప్తారు. చెప్పిన తర్వాత ఒక్క నిమిషము గమ్మునే ఉండి చిచి సేవ
సేవ ఏంటి సేవ? నువ్వే ఒక క్షుద్ర కీటకానివి, నువ్వు ఒక పురుగువి భూమి మీద, నువ్వు పోయి ఇంకొకరికి సేవ చేయడమా? కాదు కాదు, ప్రతి జీవిలో ఆ నారాయణుడు విరాజిల్లుతున్నాడని అతనికి, ఆ జీవికి సేవ చేసుకో, సేవ ఆరాధించు. అస్సలు చలించిపోతాడండి వివేకానంద స్వామి. అందరూ వింటారు, కానీ తీక్షణమైనటువంటి అంతర్దృష్టి, అక్కడ ఎంత గొప్ప పదాలు వాడతారో, అవలోకనం కలిగినటువంటి ఈ నరేనున్నాడే పట్టేసుకున్నాడు. అట్లాగే ఏం చెప్పారు శిష్యుడితో అంటాడు, ఏం చెప్పారు, నాకు ఒక సమయం, ఒక సందర్భం వచ్చిందంటే దీన్ని నేను ప్రపంచమంతా చాటి చెప్తాను. అసలు ఒక మధురమైనటువంటి ఒక భక్తి భావాన్ని ఈ గొప్ప వేదాంత తత్వానికి ముడిపెట్టి ఎంత అపూర్వమైనటువంటి విషయాన్ని చెప్పారయ్యా. అసలు చలించిపోతాం అక్కడ. వివేకానంద స్వామి అర్థం చేసుకొని స్పందించినటువంటి తీరు, ఆ మాధుర్యాన్నంతా హృదయంలో నింపేసుకొని గురుదేవుల బోధన సారాంశాన్ని అలాగే ఒడిసి పట్టుకొని ఆవహింపజేసేసుకున్నాడండి ఆ శిష్యుడు, అపూర్వ శిష్యుడు. ఆ అద్భుత గురువు, ఈ అపూర్వ శిష్యుడు సరిపోయినారు అసలు. ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం విన్నాడు, ఈ రెండిటికి అంతరార్థంగా లోపల ఒక భక్తి యోగానికి, ఒక అద్వైత తత్వ స్థితికి అన్నింటికీ కలిపి ముడిపెట్టేశాడు ఈయన. ఎలాగ ముడిపెట్టాడంటారా? ఇప్పుడు భక్తి ఏం చెప్తుంది? భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండడము, ఇవంతా సరే. అప్పుడు ద్వైతము, విశిష్టాద్వైతము, ఇవన్నీ భక్తుడు నాకంటే అమిత శక్తివంతుడు భగవంతుడు, ఇట్లాగా తను వేరుగా భగవంతుడు వేరుగా చూస్తున్నాడు. కానీ అద్వైతంలోకి వెళ్ళేటప్పటికీ మహాసమాధి స్థితిలో సర్వత్రా విరాజిల్లుతున్నటువంటిది ఒకే చైతన్యమే అన్నటువంటి జ్ఞానము, ఎరుక, స్పృహ ఉన్నప్పుడు అందరిలో, ప్రతి జీవిలో ఇదే కదా మనకి ఇక్కడ కూడా చెప్తారండి. మనీషా షట్కంలో కూడా శంకరాచార్యుల వారు అద్భుతంగా చెప్తారు కదా. ఏమని చెప్తారు? జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్ సాక్షిణి సైవాహం నచ దృశ్యవస్త్రితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతుద్విజోస్తు గురురీత్ మనీషామమా. అంటే ఒక చిన్న చీమ పిపీలికం నుంచి బ్రహ్మ వరకు ఆ అద్భుతమైనటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, సుస్ఫుటతర, ఈ 3 దశలల్లో విరాజిల్లుతున్నటువంటిది ఒకే చైతన్యం, ఒకే పరమాత్మ అన్నటువంటి ప్రజ్ఞ, అన్నటువంటి తెలివి నీలో దృఢంగా ఎప్పుడు నిలబడుతుందో ఆ విధమైనటువంటి ప్రజ్ఞతో, ఎరుకుతో, అద్భుతమైనటువంటి జ్ఞానంతో, విజ్ఞానంతో విరాజిల్లేటువంటి వాడు చండాలుడైనా అతడు నాకు గొప్ప గురువు అని మనీషా పంచకం అనేటువంటి శ్లోకాల్లో శంకరాచార్యుల వారు చెప్తారు. అదే భావం ఇక్కడ ప్రతి జీవిలో ఉన్నది ఆ దివ్య చైతన్యమే అన్నటువంటి భావనతో సేవ చేసుకోవడము అన్నటువంటి విషయాన్ని పట్టుకున్నాడండి మహానుభావుడు. పైగా ఈయన మనసంతా కూడా నిరంతరము సర్వమానవాళి పట్ల, సర్వజీవుల పట్ల ఎప్పుడు ఒక ఉత్తుంగ తరంగాల్లాగా, ఒక ఊట బావిలాగా ఆ కరుణ, ప్రేమ వెల్లువలుగా వస్తూనే ఉంటుంది. నా దుర్గాచరణ్ నాకు మన గిరీష్ చంద్రఘోష్ చెప్తాడు ఒక సందర్భంలో, ఇదిగో ఏదో ఒక దుస్థితి గురించి మాట్లాడతాడన్నమాట. సమాజంలో ఉండేటువంటి పరిచ్యుతులు, అభాగ్యులు, వీళ్ళందరి కన్నీళ్ళు ఎట్లా తుడుస్తామో అని ఏదో ఒక సందర్భంలో అంటే ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతాడు వివేకానంద స్వామి. అంటే ఆయనకి దుఃఖం వచ్చేస్తుంది లోపల నుంచి. అయ్యో, ఇంతమంది అభాగ్యులు ఉన్నారే, వీళ్ళని ఎలాగా మనము మంచి స్థితికి తీసుకురాగలము, వీళ్ళ కన్నీళ్ళు ఎలా తుడవగలము, నిరంతరం పరితపిస్తాడండి ఆ బంగారు తండ్రి. అప్పుడు చెప్తాడు గిరీష్ చంద్ర
ఘోష్, ఇదిగో చూడు మిగతా శిష్యులతో, ఇదిగో చూడండి అయ్యా, నేను ఈయన మహామేధావని, గొప్ప పండితుడని, అపూర్వమైనటువంటి ఏకసంతాగ్రాహి, సర్వశాస్త్రాల్ని ఒడిసిపట్టుకున్నాడని కూడా ఎప్పుడు నేను గౌరవించను. ఇదిగో ఇదిగో ఈయనలో ఉన్న అపూర్వమైనటువంటి కరుణార్ద్ర చిత్తం ఉందే, తడిసిపోతుందే, కరిగిపోతుందే సాటి మానవుల పట్ల, దానికి నేను వశుడైపోతాను, నాకు అందుకని ఆయన అంటే అంత ఆరాధన అని చెప్తాడండి గిరీష్ చంద్ర ఘోష్. బా ఏమి శిష్యుడు, ఏమి గురువు. అలాగా గురువు ఉపదేశించినటువంటి సారాన్ని పట్టుకొని నిర్మించాడు, వ్యవస్థీకరించాడు కదా మన రామకృష్ణ మఠం మొత్తము కూడా. ఆధ్యాత్మిక జాగృతి ఒకవైపు, ఈ వైపు సర్వమానవులకి సేవ చేసుకోవడం, విస్తరించినటువంటి మన రామకృష్ణ మఠాలు చేస్తున్న సమస్తమైనటువంటి విద్య, వైద్య, సంక్షేమ కార్యక్రమాలు మొత్తము చూసినప్పుడు మనము దిగ్భ్రాంతి చెందుతాం. యావత్ మానవాళిని అంత అపూర్వమైనటువంటి కారుణ్య హస్తాలతో, ప్రేమ హస్తాలతో అక్కున చేర్చుకుంటున్నాయండి అనేక కార్యక్రమాల ద్వారా. అబ్బా ఏమి వ్యవస్థ, ఏమి సంస్థ, ఏమి సంకల్పము, ఏమి ప్రణాళిక స్వామీజీది. అబ్బా ఈ మధ్య ఒక ప్రవచనంలో మన బోధమయానంద స్వామి చెప్పారండి. ఏం చెప్పారంటే, బుద్ధదేవుడు అంటే చాలా ఇష్టం వివేకానంద స్వామికి కదా. ఎందుకు? అపారమైనటువంటి కరుణ, మనుషుల యొక్క దుస్థితిని చూసి చలించిపోయేటువంటి అమిత కారుణ్యమూర్తి కదా బుద్ధదేవుడు దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మీకు అందరికీ తెలుసు. కాశీపూర్లో ఉన్నప్పుడు చెప్పకుండా వీళ్ళు ముగ్గురు స్నేహితులు గయాకేళి క్షేత్రానికి వెళ్ళిపోతారు. గురుదేవులు నవ్వుతారు, పోనివ్వండి ఇక్కడికే వస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడ ఉన్నది ఇంకెక్కడ దొరకదు, నీ ఎంత గొప్పగా చెప్తారో నా తండ్రి. అలాగా అక్కడ ఆయనకి బుద్ధ దర్శనం ఆయనకి చిన్నప్పుడే ఇంట్లో ఉండంగా ధ్యానంలోనే అయ్యింది. ఇక్కడ బోధమయానంద స్వామి ఏం చెప్తారంటే, బుద్ధుడు ఆయనలోకి వచ్చేశాడు, ఆయనలోకి ఆవాహన అయిపోయాడు అని చెప్పారండి. ఒళ్ళు జలధరించింది నాకైతే నిజంగా. అపారమైనటువంటి కరుణ కదా. నివేదితకి బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి అంజలిలో పుష్పాలు తీసుకొని బుద్ధుడి ప్రతిమను పూజించి వెళ్ళమంటాడు. మానవ జాతి కష్టాలు కన్నీళ్లు తొడవడం కోసం, ఈ జన్మ తీసుకోవడం కోసం ఆయన 500 జన్మలు తీసుకున్నటువంటి మహాత్ముడు అని ఏదో చెప్తారు కదా. అట్లాగా ఎన్ని ఉన్నాయో చెప్పలేము. ఇంకా రామకృష్ణుల వారి చరిత్రలో కూడా మనం చూస్తే, మహానుభావుడు మధురనాథ్ విశ్వాస్తో కాశీ క్షేత్రానికి వెళ్ళేటప్పుడు వైద్యనాథ్ అన్నటువంటి ఊర్లో ఒక ప్రదేశంలో అపరిమితమైన దరిద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వ్యక్తులు అందరూ మనుషులు ఎంత కరిగిపోతారో, కళ్ళ నీళ్లు కార్చుకుంటారు. అయ్యో వీళ్ళు మరీ ఇంత దీనస్థితిలో ఉన్నారే, మధురనాథ్ వీళ్ళకి ఏదన్నా కొంచెం చూడు నాయనా, బట్టలు ఇవ్వు, తల రాసుకోవడానికి నూనె ఇవ్వు, కొంచెం ఒక రోజు కన్నా కొంచెం అన్నం ఏర్పాట్లు చేయనాయనా అంటే అన్ని లెక్కలు కట్టేటువంటి వాడు కదా మన మధురనాథ్ విశ్వాస్. అయ్యయ్యో బాబా ఇప్పుడు ఇంత డబ్బు ఇక్కడ పెట్టేస్తే మనకి కాశీ ప్రయాణానికి తక్కువ వస్తుంది స్వామి అని అంటే, నేను వారణాసి రాను, కాశీ ఎక్కడికి రాను, నాకు ఏ తీర్థయాత్ర వద్దు, నేను వీళ్ళతో పాటు ఉండిపోతాను అని ఏడుస్తారండి గురుదేవులు. అట్లాగే ఇంకొక సందర్భంలో కూడా ఇదే విధంగా చేస్తారు. అంటే మనుషుల యొక్క భౌతికపరమైనటువంటి దరిద్రాలే కాదు, ఆధ్యాత్మికపరమైనటువంటి దరిద్రాన్ని కూడా తట్టుకోలేరు ఆయన. శారదమ్మ తల్లితో ఏం చెప్తారు, శారదా నువ్వేం చెయ్యవా, అంతా నేనే చెయ్యాలా, నువ్వు కూడా చేసే తీరాలి. ఒక్కసారి చూడు, కలకత్తాలో మనుషులందరూ ఒక మోహంలో, అజ్ఞానంలో పడి కొట్టుకొని కీటకాల్లాగా ఎలా ఉన్నారో చూడు అని ఎంత బాధ చూపిస్తారండి. ఎంత అనుకంప, ఆ పదమే అపూర్వం. భగవంతుడికి తప్ప ఎవరికి వాడకూడదంటారంటే, భగవంతుడికి ఉండేటువంటి కరుణ, భగవంతుడికి ఉండేటువంటి జీవుల పట్ల దయని అనుకంప అంటారు. అంటే అనుకంప అంటే ఏమిటంటే, మనది కేవలం కరుణ కావచ్చు, దయ కావచ్చు, జాలి కావచ్చు, దానిని తీర్చగలిగేటువంటి సమర్థత ఉన్నప్పుడే దానిని అనుకంప అనాలట శాస్త్రం చెప్తోంది. అలాగా అంతటి అనుకంప వారిలో నిరంతరము అలానే ఉండేది కదా. అంత అపూర్వమైనటువంటి విషయాలు ఉన్నాయి రామకృష్ణుల వారి చరిత్రలో, వివేకానంద స్వామి చరిత్రలో. చూడండి, వివేకానంద స్వామి దగ్గరికి ఒకసారి ఒక అబ్బాయి వచ్చి స్వామి నేను ఎంత మూసుకున్నా నాకు ధ్యానం కుదరటం లేదు అన్నాడట ఆ బిడ్డ.
అప్పుడు చెప్తాడు చూడండి స్వామీజీ. ఇది వివేకానంద స్వామి జీవిత చరిత్రలో 2వ భాగంలో ఉంది. అలాగే చదువుతాను. తండ్రులారా, తల్లులారా చూడండి. నాయనా, నా మాటలు నువ్వు చెవి ఒగ్గి వింటే ముందు నీ గది తలుపులు తెరిచి బయటికి రా. నీ దృష్టిని చుట్టుపక్కలకు సారించు. నీ ఇంటి చుట్టుపక్కల వందలాది పేదవారు, ఆదరణకు నోచుకొని వారు వాడిపోతున్నారు. నీ శక్తి మేరకు వారికి సేవలు అందించు. ఒకడు రోగగ్రస్తుడై పడి ఉన్నాడు, వాడి సంరక్షణకి ఎవ్వరూ లేరు. అతడి చికిత్సకు ఏర్పాటు చేసి అతడికి శుశ్రూషలు అందించు. ఆకలితో అలమటిస్తున్నాడు, అతడికి ఆహారం ఇవ్వు. అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాడు, ఆ అజ్ఞానాన్ని తొలగించు. నీ మాదిరి విద్యావంతుని గావించు. నాయనా, నీకు నేనిచ్చే ఉపదేశం ఇదే. నువ్వు మనశ్శాంతి పొందగోరితే శక్తి వంచన లేకుండా తక్కిన వారికి సేవలందించు. అబ్బా అబ్బా, ఏముందండి, మొత్తం ఆయన జీవిత కార్యక్రమం ప్రణాళిక అన్నీ కూడా ఇందులో వచ్చేసాయి కదా. అంత అద్భుతంగా ఉంటుంది స్వామీజీ యొక్క ఆ ప్రేమ భావన, పరోపకార భావన. అబ్బా అబ్బా అబ్బా, సమస్త మానవాళి పట్ల అసలు కొన్ని చోట్ల చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు. మొత్తము మానవజాతి యొక్క కష్టాలని, దుఃఖాలని, కన్నీళ్ళని కొలిచేటువంటి ఒక కొలబద్దలాగా ఉంటుంది ఆయన హృదయం అని చెప్పి ఎక్కడో ఒక చోట విజ్ఞానంద స్వామి ఎవరో అంటారండి. అంత అద్భుతంగా అనిపిస్తుంది. అంతేకాదు, ఇంకా ఎన్ని రకాలుగా స్వామీజీ జీవితంలో మనకి ఉద్బోధన పత్రికలో ఒక పద్యం రాస్తారు. ఆ పద్యాన్ని చదివి ఎక్కడో కాశీలో ఉండేటువంటి ఒక యువకుడు స్పందిస్తాడు. అరే, ఎక్కడో చూస్తున్నావు, ఎక్కడ వెతుకుతున్నావు భగవంతుణ్ణి? లేచి బయటికి రా. మొత్తం అంతా ఆయనే కదా విరాజిల్లది. ఎక్కడ దుఃఖితులున్నారో, పీడితులున్నారో వాళ్ళని ఆదుకో అనేటువంటి భావంతో ఉంటుంది ఆ పద్యం. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది చదివి చలించిపోయి, అప్పటికే అతని ఈ వృత్తాంతం మనం ఇదివరకే కూడా చెప్పుకున్నాం. ఇతనే చారుచంద్ర అనేటువంటి యువకుడు తర్వాత స్వామి శుభానందగా అవుతాడు. ఈ మిత్ర బృందంలో ఉన్నటువంటి కేదార్నాథ్ మౌలిక అచలానంద స్వామిగా అవుతారు. వీళ్ళు స్వామీజీ యొక్క ప్రేరణతో కాశీలో ఒక గొప్ప చికిత్సాలయాన్ని, వైద్యాలయాన్ని ఆరంభిస్తారు. అబ్బా, ఏమి అద్భుతమైన చరిత్ర. అంతేకాదు, ఇంకా అద్భుతంగా ఇంకొక శిష్యుని పిలిచి, ఇదిగో నాయనా, నువ్వు వెళ్ళు, తర్వాత ఇటువైపు రావద్దు, కలకత్తా వైపు. అక్కడ హరిద్వార్లో సాధువులు ఎవ్వరూ పట్టించుకోకుండా, అంటే చాలామంది మన భారతదేశంలో చివరి రోజులు అక్కడ గడిపితే ముక్తి వస్తుందని ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు, తరం కొట్టబడ్డ వాళ్ళు, దిక్కులేని వాళ్ళు, ఎందరో సాధువులు. ఇప్పటి రోజుల్లా కాదు కదా, అప్పుడు ఏమాత్రం సౌకర్యం లేకుండా చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు. తిండి లేదు, సరైనటువంటి వైద్య సదుపాయాలు లేవు, అంత దీనంగా ఉన్నారు. నాయన, మీరు వెళ్ళి అక్కడ ఏదన్నా చేయొచ్చు కదా అని అంటే, అప్పుడు కళ్యాణానంద స్వామి నేను వెళతాను అని వెళ్తాడండి, మహానుభావుడు. అబ్బా, నేను పట్టుబట్టి కంకల్ మొన్న వెళ్ళి చూసొచ్చాను. హరిద్వార్ దగ్గర కంకల్ పులకించిపోతాం. అసలు భారతదేశంలోనే అతిపెద్ద ఒక చాలా ఇదైనటువంటి ప్రజలకు అద్భుతమైన రీతిలో సేవలు చేస్తున్నటువంటి గొప్ప ఆసుపత్రి అది. ఏమిటి అసలు వీళ్ళు చేసిన సేవ! ఆ సాధువులకి, భిక్షగాళ్ళకి, సన్యాసులకి, దిక్కుముక్కు లేకుండా పడున్న వాళ్ళకి మొట్టమొదట ఎంత చిన్న దీంతో ₹1, ₹3 అప్పు తీసుకొని వచ్చి వాళ్ళకి మాత్రలు వేయడము, ఒళ్ళు తుడిచి ఇది చేయడము. అసలు చదవండి, మహనీయులు అన్న పుస్తకంలో స్వామీజీ యొక్క ప్రభావంతో, ఉపదేశంతో, బోధనతో ఎంత అద్భుతంగా సేవ చేస్తారో చెప్పలేమండి. ఇదిగో ఈ మొత్తం సారాంశం అంతా కూడా ఈ కొన్ని శ్లోకాల్లో మనకి కనిపిస్తుంది. అందుకు ఈ వివరణ అంతా చెప్పుకోవడం అట్లాగా ఏర్పడుతుంది. కంకల్లో అద్భుతమైనటువంటి సేవాశ్రమం ఇప్పటికీ ఉంది. ఎంత గొప్పగా ఉందో కంకల్, చాలా పెద్దదండి, కొన్ని ఎకరాల్లో విస్తరించేసింది. వీళ్ళ తపశ్శక్తి, వీళ్ళ సేవ అటువంటిది. అమ్మో, వీళ్ళు కేవలం ఇట్లా రోగులందరికీ సేవ చేసుకుంటూ ఎంత గొప్పగా తర్వాత ఇంకొక ఆయన వచ్చి చేస్తాడు. అబ్బో, ఆయన ఇంకా మహాత్ముడు. సూరజరావు అని సైనికుడిగా ఉండి స్వామీజీ పట్ల ఆకర్షింపబడి ఆ సిద్ధాంతాలకు అపూర్వంగా ప్రభావితుడైపోయి వచ్చేస్తాడు. స్వామి నిశ్చయానంద
34-36 సంవత్సరాల పాటు ఇద్దరు కూడా పరితపించిపోయి ఈ రోగులకు సేవ చేయడం అదే నారాయణ సేవ, అదే రోగిష్ఠి నారాయణుడు, అదే దరిద్ర నారాయణుడు. అబ్బో ఏమి సేవ చేస్తారు. ఆఖరికి మలమూత్రాలు కూడా తీసుకుపోయి మోసి పారేసి వచ్చేటువంటి అపూర్వమైన సేవ ఎక్కడ చూడం మనం చరిత్రలో. పాకి సన్యాసులు అని చెప్పి చీదరించుకుంటారు అందరూ కూడా. చివరికి వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి సేవ నిరతి వాళ్ళు జోహార్లు అర్పిస్తారనుకోండి, అది వేరే సంగతి. అంత అపూర్వంగా సేవ అన్నది రామకృష్ణ మఠంలో అద్భుతమైనటువంటి సూత్రం. సేవ త్యాగం తపస్సు వీటితోనే విరాజిల్లుతుందండి. వీటితోనే వచ్చింది, వీటితోనే నిలబడింది, వీటితోనే విరాజిల్లుతోంది, వీటితోనే వికసిస్తోంది, వీటితోనే విశ్వవిఖ్యాతి చెందుతున్నాయి రామకృష్ణ మఠాలు. అపూర్వమైనటువంటి ఒక ప్రారంభం, అపూర్వమైనటువంటి సంకల్పం ఇద్దరిది, గురు శిష్యులది. ఎవరు? రామకృష్ణుల వారు, వివేకానంద స్వామి. మొట్టమొదట వ్యతిరేకిస్తారు కదా ఎవరు? యోగానంద స్వామి. ఇదేంది నరేన్ ఇవన్నీ చెప్తున్నావు, ఈ సేవ ఇదంతా మనకు గురుదేవులు ఎప్పుడు చెప్పలేదు, ఏమిటిది సంస్థ ప్రారంభమైంది, మనం ఏదో జపం చేసుకున్నామా తపస్సు చేసుకున్నామా చాలు, ఈ సేవలు ఈ సంస్థ నిర్వహణ ఇదంతా మనకెందుకు అంటాడు యోగానంద స్వామి. అబ్బో ఎంత తీవ్ర స్థాయిలో ఆయన మీద చెలరేగిపోతాడో చెప్పలేమమ్మ బాబోయ్. నువ్వు అస్సలు అర్థం చేసుకున్నావా? ఎవరు అర్థం చేసుకున్నారు ఇక్కడ? గురువుగారి యొక్క అపూర్వమైనటువంటి అగాధమైనటువంటి ఆ భావాలని మనస్తత్వాన్ని ఎవరికి తెలుసు? ఎవరు అర్థం చేసుకోలేము. ఇది చెప్పలేదు, ఇది చెప్పారు అని అనుకుంటున్నారు. అమ్మమ్మ చదవండి మీరు, దిమ్మ తిరిగిపోతుంది మనకు ఆయన యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఈ విధంగా అద్భుతంగా ఈ సేవాభావం అన్నది అంత నిండిపోయిందండి మన మఠం దీంట్లో, రామకృష్ణ చరిత్రలో కావచ్చు. అలాగే మనకి నోబుల్ శాంతి సంపాదించి పెట్టిన రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో కూడా మనకి అద్భుతంగా ఈ భావన కనిపిస్తుంది. అంటే చూడండి అది ఎంత గొప్ప విషయమో. ఎక్కడ దరిద్రాతి దరిద్రులు, అధమాధములు, పరిత్యాజులు ఉంటారో అక్కడ ఉంటాయి స్వామి నీ పాదాలు, అక్కడే నీ పాదపీఠం, అంటే అక్కడే భగవంతుడు ఉంటాడు అని. నేను నీ పాదాభివందనానికని వంగినప్పుడు దరిద్రాతి దరిద్రులు, అధమాధములు, పరిత్యాజుల మధ్య నివసించే నీ పాదాల లోతును అందుకోలేకపోతుందే నా మనస్సు అంటూ కొన్ని కవితలు ఉన్నాయి. ఎక్కడ? గీతాంజలిలో. ఇంకొకటి మంత్రాలు, కీర్తనలు, జపాలు అన్నీ విడిచిపెట్టు, తలుపులన్నీ బంధించి ఈ గుడి చీకటి మూల ఒంటరిగా ఎవరిని పూజ చేస్తున్నావు? కళ్ళు తెరిచి చూడు, నీ ఎదుట నీ ఈశ్వరుడు లేడా? ఎక్కడైతే గట్టి నేలని రైతు దున్నుతున్నాడో, ఎక్కడ బాట వేయడానికి కూలీలు రాళ్ళు కొడుతున్నారో అక్కడ ఈశ్వరుడు ఎండలో వానలో దుమ్ము కొట్టిన బట్టలతో వాళ్ళ మధ్యనే తిరుగుతున్నాడు. నీ మడి బట్టలు అవతల పెట్టి అతని వలననే నువ్వు దుమ్ము నేల మీదికి రా. మోక్షం అనేది ఎక్కడ ఉందయ్యా? మన ప్రభువే సంతోషంగా ఈ సృష్టి బంధనాన్ని తనపైన వేసుకున్నాడు. శాశ్వతంగా మనతో తాను కట్టుబడి ఉన్నాడు. నీ పుష్పాలు ధూపాలు దూరాన పెట్టి నీ ధ్యానంలోంచి బయటికి రా. నీ బట్టలు చిరిగి మరకలైతే ఇంతలో వచ్చిన ముప్పేమిటి? నుదుటి చెమటతో కష్టించి కృషితో అతని పక్కన నిలబడు. ఎంత గొప్పగా ఉద్బోధిస్తున్నాడో చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆత్మీయులారా, భక్తులారా, సాధకులారా, ఇది అద్భుతమైన అంతులేని సబ్జెక్ట్. ఇది ఇంకా ఎంతసేపు అయినా కూడా చెప్పుకోవచ్చు, అంత అపూర్వంగా ఉంటుంది. ఒక సేవాభావం యొక్క ఔన్నత్యం ఇదంతా కూడా. సకల జీవుల పట్ల ఒక అపూర్వమైన కలిగి ఉండడము అనేటువంటి భావన మనము దుర్గాచరణ్ నాగ్ మహాశయుడి జీవితంలో అద్భుతంగా గమనిస్తామండి. అయ్యో, విషకీటకాలు, పాములు, చదపురుగులు వీటన్నింటినీ కూడా ఆయన ఎంత మర్యాదగా, ఎంత గౌరవంగా, ఎంత ప్రేమగా చూస్తాడో దుర్గాచరణ్ నాగ్ చరిత్ర చదివితే తెలుస్తుంది. పరమాశ్చర్యపోతాం. ప్రతి చిన్న కీటకంని
అంతెందుకు చెదపురుగును కూడా ఆయన ఎంత మర్యాదగా చూస్తాడమ్మా, మీరు భద్రంగా ఉండండి, ఇదిగో జాగ్రత్తగా మీరు ఇల్లు కట్టుకోండి ఉండండి అంటాడండి. శిష్యుడు ఒకడు అయ్యయ్యో చెదపట్టేసింది అని బాగా మనలాగే తట్టి తట్టి వాటిని చంపేయాలని చూస్తాడు. అయ్యో 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 ప్రాణం పోతుంది దీనికి, అమ్మో ఇదేంది విచిత్రమైనటువంటి ప్రవర్తన, ఎక్కడా చూడం మనం. చిట్ట చివరికి చెప్తారు, ఎందుకయ్యా నువ్వు ఇంత వినయంగా వంగి వంగి అందరికీ దండాలు పెడతావు, ప్రతి జీవిని ఇలా చూస్తావు అంటే అద్భుతమైన సమాధానం చెప్తాడండి. మహాయుగాల పర్యంతము జన్మజన్మలు తపస్సు చేస్తే వచ్చేటువంటి ఒక సిద్ధి ఆయన పొందాడు గురుదేవుల్ని ఆశ్రయించడం వల్ల. ఏమిటి నాయనా, నాకు ప్రతి చోట ఆ నారాయణుడే దేవుడే కనిపిస్తున్నాడు ప్రతి జీవిలో అని చెప్తాడండి. ఏం అపూర్వమైనటువంటి సమాధానం. ఆ స్థితి వస్తుందా? అమ్మో అబ్బా మహాద్భుతం. దుర్గాచరణ్ నాగ్ మహాశయ భగవద్గీతలో చెప్పినటువంటి ఒక సర్వభూత దయ ఎన్ని శ్లోకాలు లేవు, అబ్బా దిక్కులేనన్ని శ్లోకాలు ఉన్నాయి మనకి. ఆ అన్నిటికీ ప్రతీకగా కనిపిస్తాడు ఆ జీవ కారుణ్యానికి దుర్గాచరణ్ నాగ్ మహాశయుడు. అట్లాగా రామకృష్ణులు, వారి శిష్యులు, వారి ప్రశిష్యులు అందరి జీవితాల్లో ఈ యొక్క జీవకారుణ్యము, భూతదయ, సేవ చేయడము, సాక్షాత్ నారాయణులుగా సంభావించడము అన్నది అద్భుతమైన ప్రధానమైన విషయము, విశిష్టమైనటువంటి అంశం ఇది కదా. అన్నింటినీ కొద్దో గొప్ప మనము స్పృశించాం. చాలా చాలా అపూర్వమైనటువంటి అనుభూతిని మనకి కలిగిస్తాయి ఇటువంటి విషయాలన్నీ కూడా. కొద్దో గొప్ప మనము ఆ స్ఫూర్తిని, ప్రేరణని పొందుదాం. ఆత్మీయులారా, మనకి అటువంటి దివ్య భావనలని కలుగజేయమని మూర్తిత్రయాన్ని ప్రార్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.